ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా, శుక్రప్రీతి ద్వారా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. శుక్రవారం నాడు మీకు కలిసి రావాలంటే, గృహంలో ఆనందకర సంఘటనల్ని పెంపొందింప చేసుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ విధియ విద్యా ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాలని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి, బుధుడితోటి యుతి ఉంది కాబట్టి ఇది చక్కటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. రేపు రోహిణి, మృగశిర నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే జ్యోతిష, వేదాంగ శాస్త్రాల అధ్యయనం ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి దస్తావేజులు వ్రాయించుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన ఆభరణాలు ధరించటానికి, మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వివాహపరమైన కీలకమైన చర్చలు నిర్వహించటానికి రేపటి నక్షత్ర బలం చక్కగా యోగిస్తుంది. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకమైన కోచింగులు స్వీకరించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్మరణ, ఆరాధన, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తిని, సుఖ సంతోషాలని కలిగిస్తుంది. మరి ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరినారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయిని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు తారసపడతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వరకు మెరుగైనటువంటి అవకాశాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు దూరమవుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా
వెన్నింటి ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తే శ్రమ మాత్రం అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వ్యాపార రంగం వారు మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యవహారాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా దక్కుతాయి. కార్మిక రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతిగా చేపట్టినటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయబద్ధ వృత్తి వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్మిక రంగం వారికి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక విషయాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా లాభిస్తాయి. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ఉన్నతి లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వ్యాపార రంగం వారు
ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్త్రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి తగిన సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధిలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఊరట లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కార్మిక రంగం వారికి చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సాహిత్యపరమైనటువంటి అంశాల్లో గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమర్థంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మిత్రులతోటి ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన బాధ్యతలు స్థిరాస్త్రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాలని వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్త్రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక అభివృద్ధి మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్న కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి.
మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. అనిశ్చిత పరిస్థితుల నుంచి ఆర్థికంగా మహిళలు బయటికి రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన అంశాలు ఆర్థికంగా గృహపరంగా కూడా లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో చిరు విభేదాలు వచ్చినప్పటికీ బలమైనటువంటి కారణాలతో అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. అంతిమ విజయాలు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ప్రతి మంగళవారం సాయంత్రం ఎర్ర కుంకుమతో ఎర్ర పుష్పాలతో దుర్గాదేవిని పూజించాలి. అష్టోత్తరం దుర్గా సప్తశతి పఠనం బాగా ఉపకరిస్తాయి. దుర్గాదేవికి ఉడికించినటువంటి శనగల్ని నైవేద్యంగా నివేదన చేయాలి. ఇటువంటి ప్రక్రియలు ఆర్థికంగా వేగవంతమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాయి. శుక్రవారం గృహపరంగా కలిసి రావాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయమైనటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శుక్రవారం మీకు లక్ష్మీప్రదంగా కొనసాగాలి అంటే కొన్ని విధి విధానాల్ని పాటించాలి. వీలైతే శుక్రవారం నాడు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయటం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు శుక్రవారం ఎంతో అనుకూలిస్తుంది. బంగారం కొనుగోళ్లకు కూడా శుక్రవారం చాలా మంచిది. క్షీరాన్నాన్ని దైవానికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించడం శుభప్రదమైనటువంటి సంఘటనని కలిగిస్తుంది. బొబ్బర్లతో చేసినటువంటి వంటకాలని ఇరుగు పొరుగు వారికి పంచినా కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శుక్రవారం నాడు రుణం ఇవ్వకపోవటం శ్రేయస్కరం. చీమలకు పంచదార వేయటం వల్ల కార్య సాఫల్యత ఏర్పడుతుంది. నుదుట శ్రీచందనాన్ని ధరించడం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం గృహ ఉపయోగకర కొనుగోళ్లు చేయటానికి అనువైనటువంటి రోజు. పిల్లల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి కీలక నిర్ణయాలకి కూడా శుక్రవారం శుభప్రదమైనది. వెండి గ్లాసులో పాలను సేవించడం వల్ల శుక్రవారం మేలు చేకూరుస్తుంది. శుక్రవారం తెల్లటి వస్త్రాలను ధరించడం కూడా శుభవార్తలను తెచ్చిపెడుతుంది. ఉత్తర దిశగా 2 అడుగులు వేసి మీరు మీ పనుల నిమిత్తం బయటకు ప్రయాణం చేయడం ద్వారా శుక్రవారం నాడు ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తికి ఈ నియమాలు పాటించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల యొక్క ప్రభావం నుంచి బయలుపడి విజయ పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి ఋషులు చెప్పినటువంటి వివిధ రకాలైన సూత్ర ప్రాతిపదికలు, దైవ చింతన తత్పరతో కూడినటువంటి అంశాలు మానవ జీవితానికి రాచబాటను కలిగిస్తున్నాయి. ఈ జీవిత ఆరాట పోరాట వ్యవస్థలో విజయాన్ని కొనసాగింపజేయటానికి
పాటించవలసినటువంటి విధి విధానాల గురించి, గృహ బలం రీత్యా ఆచరించేటువంటి ఈ విధి విధానాలు నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. విద్యార్థులకు విజయ పరంపర కొనసాగడానికి, చదువుల్లో బాగా రాణించడానికి, చదివిన చదువుకు తగిన సత్ఫలితం సాధించడానికి, చదవగానే వెనువెంటనే దానికి తగినటువంటి చక్కటి యోగం సిద్ధింపచేసుకోవడానికి, మానసిక ఏకాగ్రతను ప్రతి ఒక్కరూ కూడాను పెంపొందించుకోవడానికి పాలకోవా మిఠాయిని రొట్టెతో కలిపి ఆవుకు తినిపించండి. ఇది చాలా చక్కటి యోగవంతమైన మార్గం. ధన సంపాదనకు ఉపయుక్తులు కావటానికి ఏ తీరున ఏ మార్గంలో పయనం చేసినట్లయితే తాను జీవన గమనంలో విజయ పరంపరలను కొనసాగిస్తాడు, ధనాన్ని బాగా సంపాదిస్తాడు అనేటువంటి విషయరీత్యా ఎరుపు రంగులో ఉన్నటువంటి నూతన వస్త్రంలో కొన్ని రూపాయి బిళ్ళలను మూటగట్టి మీ పూజా మందిరంలో ఉంచండి. మీరు అనుకున్న కోరిక నెరవేరిన తదుపరి ధనం సమకూరిన తరువాత ఆ మూట కట్టినటువంటి ఆ రూపాయి బిళ్ళలను ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజ చేసేటువంటి పూజారి గారికి ఇచ్చి నమస్కృతాంజలు గడించండి. విజయ పరంపరలో ధన సంపాదన తత్వం మీ జీవితంలో చక్కగా కొనసాగుతుంది. ఆకస్మికంగా వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నివారణకు నలుపు రంగులో ఉన్నటువంటి గోవుకు పుష్టభాగం వద్ద పసుపు, కుంకుమ, గంధం అలంకరించి 3 ప్రదక్షిణాలు చేసి ఆ నలుపు రంగు గోవుకు గ్రాసం ఆహారంగా తినిపించండి. చాలా చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధిస్తారు. ప్రతి పనిలో కూడాను చక్కటి స్ఫూర్తి, ఆలోచన పరంపర మీకు కలగటానికి మంగళవారం తమలపాకులతో చేసినటువంటి దండతో పాటుగా వడమాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించేటువంటి సంప్రదాయాన్ని మీరు పాటించి చూడండి. రుణాలు లేకుండా జీవనం చాలా చక్కగా ఉల్లాసంగా కొనసాగటానికి, రుణగ్రస్త విమోచన కోసం శుక్రవారం నాడు మీ గృహ సింహద్వారం దగ్గర ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించండి. ఆ దీపంలో 4 ఒత్తులు ఉండేలా చూడండి. తప్పనిసరిగా రుణ విమోచన శక్తి పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉండటానికి, దాంపత్యంలో కూడాను చక్కటి అవగాహన తత్వంతో జీవితాన్ని గడపడానికి మంగళవారం నాడు ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ మూట కట్టి ప్రవహిస్తూ ఉన్నటువంటి నీటిలో దానిని వదలండి. మానసిక అశాంతి తొలగిపోయి జీవితంలో కలిగేటువంటి ఒత్తిడి నుంచి బయల్పడి అనారోగ్య సమస్యల విషవలయం నుంచి బయటపడటానికి 5 శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో పాలు, కలకండ, తెల్లని పుష్పాలు అమ్మవారికి సమర్పించి నమస్కృతాంజలు గడించండి. తప్పనిసరిగా సత్ఫలితాన్ని చవిచూడండి. మీరు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో సత్వరమే విజయాన్ని సాధింపచేసుకోవడానికి, ప్రమోషన్లు స్వీకరించడానికి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజ చేసి చక్కెర పొంగలిని నివేదనగా చేసినట్లయితే చక్కటి ఉద్యోగాభివృద్ధి కలిగి తీరుతుంది. వ్యాపారంలో నష్టాలు గనక వస్తూ ఉన్నట్లయితే ఆ నష్ట నివారణకు గృహంలో బుధవారం నాడు మనీ ప్లాంట్ మొక్కను నాటండి. వివాహ సిద్ధి కోసం వివాహం కావలసినటువంటి వారు ప్రతి శుక్రవారం కూడాను సంతోషి మాత చిత్రపటానికి పసుపు రంగు కలిగినటువంటి పూలమాలను అలంకరింపచేసినట్లయితే
ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే సత్వరమే సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. పనుల్లో ఆలస్యం తొలగించుకోవడానికి, కోర్టు మొదలైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని మీరు సాధించడానికి శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి పూలతో పూజ చేయండి. ఆ శరణభవుడు వేలనేటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటాడు. విజయ తత్వానికి నిదర్శనంగా ఆయన్ను ఎర్రని పూలతో పూజ చేయండి. సోమవారం నాడు ఆవుకు గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు తినిపించండి. ఆకస్మికంగా వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నివారణకు ఆదివారం మధ్యాహ్నం మీ యొక్క కుడి చేతికి 6 సార్లు ముడులు వేస్తూ ఎరుపు రంగు దారం చుట్టుకోండి. తప్పనిసరిగా సమస్యల నివారణ జరిగి తీరుతుంది. రుణగ్రస్త విమోచన, ఆర్థిక పురోభివృద్ధి కోసం శుక్రవారం లక్ష్మీదేవికి ఎదురుగా ఎరుపు రంగు వస్త్రంలో పీచుతో సహా కొబ్బరికాయ మూటకట్టి ఆ తల్లి పాదాల చెంత ఉంచండి. రుణబాధలు తీరిపోయాక, ఆర్థిక సమస్యలు తీరిపోయాక ఆ కొబ్బరికాయను ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ లేక నీటిలో కానీ వదలండి. మానసికంగా వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి అశాంతి, మంచికి పోయినా చెడుదరవటం, లేనిపోని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి బయలుపడటానికి 16 గురువారాలు ఏదైనా గెలవేసినటువంటి అరటి చెట్టు క్రింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించి చూడండి. సత్వరమే చక్కటి యోగం సిద్ధింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నా, ఊహించినంత అభివృద్ధి కలగకుండా ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆలయంలో చెట్ల సమీపంలో ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించండి. ఆలయ ప్రాంగణంలో చెట్లుంటాయి. ఆ చెట్ల ప్రాంగణంలో పిండి దీపాలు కొన్నిటిని వెలిగించి నమస్కృతాంజలి ఘటించండి. తమసోమ జ్యోతిర్గమయ అని దీపాల యొక్క కాంతి పుంజాలు మీ జీవితంలో వెలుగు రేఖల్ని ప్రసాదింపచేస్తాయి. అసలు దీపాలకున్న విశిష్ట ప్రాధాన్యత చక్కటి యోగవంతమైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నిదర్శనం. పనుల్లో జరిగేటువంటి ఆలస్యాలన్నీ కూడా తొలగిపోయి విజయ పరంపరలో ముందడుగు వేయటానికి వీలుగా ప్రతి బుధవారం కూడాను స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతికి కొబ్బరి నూనెతో 5 ఒత్తులు వేసి దీపారాధన ఆచరించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమ. అలాగే తీవ్రమైనటువంటి రుణబాధల నుంచి విముక్తి కోసం సోమవారం నాడు ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరునికి ప్రదోష సమయంలో అభిషేకార్చన గనక నిర్వహిస్తూ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అంటూ ఆ స్వామిని త్రికరణ శుద్ధితో ఆరాధన చేయండి. తప్పనిసరిగా సమస్యల విషవలయం నుంచి బయల్పడేస్తాడు పరమేశ్వరుడు. ఇంటి మధ్య భాగంలో కానీ బ్రహ్మస్థలంలో కానీ దోషం గనక ఉన్నట్లయితే ఇంటి మధ్య భాగంలో చక్కటి స్ఫటిక పిరమిడ్ను ఉంచడంలో తప్పులేదు. ఇది గృహబల రీత్యా చాలా చక్కగా సహకరిస్తుంది. కిటికీ దర్వాజాల విషయంలో సరి సంఖ్య అనేటువంటిది పాటించటం గృహబల రీత్యా చాలా అవసరం. దోషం లేని నిర్మాణాలకు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాల్ని మనకు తెలియజేశారు. ఇల్లు కట్టే ముందు స్థలాన్ని ఎంపిక చేసుకొని కొనుగోలు చేయటం జరుగుతుంది. శుభప్రదమైన స్థలాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్థలాన్ని కొన్న తర్వాత గృహ నిర్మాణం చేపట్టబడుతుంది. ఇల్లు నిర్మించుకోవటానికి ఉపయోగపడేటువంటి 10 మంత్రాలు కూడాను ఉన్నాయి. ఇల్లు పవిత్రమైందిగా, స్వచ్ఛమైందిగా తయారు కావడానికి
ఇది సహకరిస్తాయి. నిర్మాణంలో ఉన్న ఇంటిపై చెడు వాయువుల యొక్క ప్రభావం అనేటువంటిది పడదు. గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా పూర్తి అవటానికి ఇది సహకరిస్తుంది. మీ గృహ నిర్మాణం జరుగుతున్న చోటుకు మీరు వెళ్ళి ఈ యొక్క మంత్రాలను వరుస ప్రకారం కనీసం ఒక్కసారైనా మీ మనసులో అనుకోండి. ఇలా గనక అనుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఓం వాస్తుదేవాయ నమో నమః. ఓం వాస్తు నమః. ఓం భావూదేవతా నమో నమః. ఓం భావూ నమః. ఓం దేవాయ నమః. ఓం భూమి నమో నమః. ఓం భూమి నమః. ఓం అగ్నిదేవతా నమో నమః. ఓం అగ్ని నమః. ఓం జలయ దేవతా నమః. అంటే ఇక్కడ అగ్నిదేవుణ్ణి, జలం నీటి దేవతా స్వరూపాన్ని, సమస్త దేవతా స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుణ్ణి, వాస్తుదేవ తత్వంలో విరాజిల్లేటువంటి వాస్తు పురుషునికి నమస్కృతాంజలి గడిస్తూ మనసులో భావన చేయటమే ఈ మంత్రాల్లో దాగినటువంటి గూఢార్థం. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కూడాను పెద్దలకి నమస్కారం చేయమంటారు. నమస్కారం అండి అన్నప్పుడు వాళ్ళు సంతోషపడి ఆశీర్వదిస్తారు. అలాగే ఇక్కడ ఒక గృహ నిర్మాణం చేయబోయే ముందుగా మీరు స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత గృహం కట్టేటువంటి సమయంలో కూడా ఆ యొక్క స్థల దేవతా స్వరూపాన్ని మనసులో అలా అనుకుని ఆ వాస్తు దేవతా పురుషతత్వంలో ఆ స్థలంలో విరాజిల్లేటువంటి స్వామికి నమస్కృతాంజలి గడించాలి. దానితో పాటుగా అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం కదండి. ఈ 5 కూడాను పంచభౌతికాత్మక తత్వానికి నిదర్శనాలు. అగ్నిదేవుణ్ణి, సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి. కాబట్టి ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ఆ స్వామివారికి హృదయపూర్వక నమస్కృతాంజలి మనసారా అనుకుంటేనే చాలు. మీరు నిర్మాణం చేసేటువంటి గృహంలో ఎటువంటి పొరపత్యాలు లేకుండా చాలా చక్కగా గృహ నిర్మాణం కొనసాగుతుంది. అంతేకాకుండా గోవును మీరు నిర్మించేటువంటి ఆ స్థలంలో 4 వైపులా కూడాను అలా తిప్పి బయటికి తీసుకొచ్చి గ్రాసం వేసి అలా నమస్కృతాంజలి ఘటించండి. గోవులో సకల ముక్కోటి దేవతలు కూడాను నివసించి ఉంటారని కదా శాస్త్రం. అందుచేతనే తప్పనిసరిగా గృహ నిర్మాణం జరగబోయేటువంటి 2-3 రోజుల క్రితమే గోవును కట్టివేయటం అనేటువంటిది మనకు సాంప్రదాయ రీత్యా ఉన్నది. ఆ స్థలంలో గోవును కట్టేసినట్లయితే ఆ స్థలంలో ఉన్న సమస్త వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవ చింతన లేకుండా ఏ కార్యక్రమం ప్రారంభించకూడదు. మనం చేసేటువంటి ఆ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి చర్యలకు నాంది పలికేది పరంధామ అనేటువంటి కంటికి కనిపించని అంతర్యామి లక్షణం ఉండి తీరుతుంది. కాబట్టి అంతర్యామి స్వరూపుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించుకోవడానికి మనం ఈ తరుణంలో ఈ గృహాన్ని కట్టగలుగుతున్నాము అనేటువంటి సంకల్ప సిద్ధి మన హృదయాలలో ఉండాలి. ఎవరైతే నేను నిమిత్త మాత్రుణ్ణి, అంతా స్వామి లీలా, ఆయన దైవల్నే కట్టగలుగుతున్నాను అని చెప్పేసి భావన చేస్తూ మనసు నిండా ఆ స్వామికి నమస్కృతాంజలి ఘటించి ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తారో తప్పనిసరిగా ఆ గృహం త్వరగా నిర్మాణం పూర్తయి కలకాలం ఆ ఇంట్లో నివసించేటువంటి వారు కూడాను చక్కటి ఆరోగ్య, ఐశ్వర్య, కీర్తి, ప్రతిష్టలతో తులతూగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్యుని వేడి, వెలుతురు, ధారాళంగా గాలి ప్రవేశించడానికి వీలు లేని భవనం అశుభ ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంట్లో తప్పనిసరిగా గాలి, వెలుతురు బాగా సోకాలి.
ఎక్కడైతే వెలుతురు గాలి చక్కగా వస్తుందో ఆ ఇంట్లో సమస్త శుభాలు కూడాను చేకూరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తోంది. ఇంట్లో ఈశాన్య మూలన ఇనుప పెట్టెను ఉంచితే చంద్రుని వల్ల కలిగే శుభ ఫలితాలు మందగిస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చాలామందికి సొంత ఇల్లు కల నెరవేరుతుందా లేదా అనే సంశయం వస్తూ ఉంటుంది. అసలు ఇల్లు కట్టుకుంటామా మేము, అన్నాళ్ళు ఈ అద్దె ఇంట్లో ఉండాలి అనేటువంటి భావనా పరంపర కూడా వస్తూ ఉంటుంది. ఇంటికి యోగాన్ని పట్టించేటువంటి అనుగ్రహ ప్రదాత పరమేశ్వరుడే. అందుచేత పరమేశ్వరుణ్ణి గనక మీరు జాజిపూలతో గనక నిత్యం గనక అర్చన చేసినట్లయితే సొంత ఇంటి కళ నెరవేరటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. శుక్లపక్షంలో గురువారం నాడు రావి చెట్టు ఆకులు 5 తెచ్చి గంధం పూసి ప్రవహించే నీటిలో మీరు గనక వదిలినట్లయితే స్థిరాస్తి సమకూర్చుకోవడానికి పరిస్థితులు అనుకూలించే వరకు ఈ విధంగా చేస్తూనే ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే త్వరగా గృహయోగం, గృహం కట్టాలనేటువంటి కళ నెరవేరటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. విరిగిపోయినటువంటి వస్తువులు కానీ పనికిరాని వస్తువులు కానీ ఉంటే వాటిని మాత్రం తొలగించండి. మీ ఇంట్లో కానివ్వండి, దుకాణంలో కానివ్వండి. ఖాళీగా ఉన్న గోడ వైపు ముఖం పెట్టి ఎప్పుడూ కూర్చోకూడదు. అక్కడ ఒక అద్భుతవంతమైనటువంటి ఫోటోనైనా సరే తగిలించి ఉంచాలి. ఇంటి ముఖద్వారం 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల స్వస్తిక్ చిహ్నాన్ని సింధూరంతో గనక వేసినట్లయితే మీ గృహంలో ఉన్నటువంటి వాస్తుదోష ప్రభావం సన్నగిల్లుతుంది. స్వస్తిక్ గుర్తుకి ఇంత గొప్ప విశేషం ఉందండి. దర్వాజాను ఆనుకొని ప్రారంభమై కిందకు దిగేటట్టుగా మెట్లు ఉంటే ఆఖరి మెట్టును ఎత్తైన పెద్ద నేలలా తయారు చేసి మెట్ల వరుసను పూర్తి చేయండి. ఇలా కనుక కట్టడం వలన సుఖప్రదం ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడానండి మీ ఇంట్లో నగదు పెట్టి ఉంటే ఖాళీగా ఉండకూడదు. దాంట్లో తప్పనిసరిగా డబ్బు దాచేటువంటి ఇనపెట్ట ఖాళీగా ఉండకుండా చూసుకోండి. దాంట్లో ఎప్పుడూ కూడాను కొంత డబ్బు ఉండాలి. అలా డబ్బు ఉండటానికి ఆ యొక్క పెట్టెలో కుబేర యంత్రం కానీ శ్రీ యంత్రం కానీ కస్తూరికాయ కానీ ఉంచండి. అలా కనుక ఉంచినట్లయితే ఎల్లవేళలా కూడాను ఖాళీ పెట్టె అనేది ఉండదు. తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయన పెట్టె డబ్బుతో విరాజిల్లుతూ ఉంటుంది సుమా. ఇంటి ముఖద్వారపు గడప దృఢంగా ఉంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. గడప కింద కొంత ఖాళీని ఉంచడం కూడా మంచిది. మీరు చేసేటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందటానికి దుకాణంలో తప్పనిసరిగా ముఖద్వారానికి పై భాగాన స్వస్తిక్ స్టిక్కర్స్ ఉండేటట్టుగా అమర్చుకోండి. తప్పనిసరిగా అభివృద్ధి పథంలోకి పయనింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈశాన్య మూలలో ఎక్కడైనా సరే దుకాణంలో కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోండి. అక్కడ ఉదయం సాయంత్రం తప్పకుండా అగరబత్తీలు కానీ దీపం కానీ పెట్టడం కానీ ప్రతిరోజు చేయండి. ఇలా ప్రతిరోజు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా లాభదాయకవంతమైన ప్రభావం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नन्दन श्री वासुदेव गोपाल कृष्ण
ఈశ్వరుని యొక్క లక్షణము ధర్మ సంస్థాపనయే. అది శివుడనండి విష్ణువు అనండి. కాబట్టి నీకు ఆ వరం ఇవ్వడం కుదరదు. కానీ నాకు ఒక లక్షణం ఉన్నది, ఇంత తపస్సు చేసి నేను ప్రత్యక్షమైన తర్వాత నీకేదో ఒకటి ఇవ్వకుండా పోవతలకనకూడదు. అర్జునుణ్ణి వినా మిగిలిన 4 పాండవుల్ని ఒక్కరోజు ఆపగలం. అంటే వాళ్ళు నిన్ను దాటడం శక్యం కాదు, ఒక్కరోజు ఏది కూడా, అంతకు మించి ఇవ్వనన్నాడు. దాన్ని వాడుకున్నాడు సైంధవుడు. అర్జునుణ్ణి ఎటు ఆపలేడు. అర్జునుడు దూరంగా ఉన్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారే, అలా తండ్రి మీద చూపించలేని ప్రతీకారాన్ని కొడుకు మీద చూపించాడు. ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహాన్ని భేదించడం అర్జునుడికి వినా వేరొకరికి రాదు. అర్జునుడు దూరంగా ఉన్నాడు. ధర్మరాజు గారు అభిమన్యుడికి తెలుసా అని అడిగాడు. అభిమన్యుడు పరమోత్సాహంతో నాకు తెలుసు, నేను ప్రవేశిస్తానని ఆయన లోపలికి వెళ్ళాడు. ధర్మరాజు గారు అనుకున్నాడు, అర్జునుడు దూరంగా ఉన్నా నేను, భీముడు, నకులుడు, సహదేవుడు అభిమన్యుడికి తోడుగా పెడతాననుకున్నాడు. కానీ సైంధవుడు అడ్డుపడ్డాడు. ఒకరోజు అడ్డుపడగలిగిన శక్తి పరమశివుని యొక్క వరము వలన ఆయనకి సంప్రాప్తమైంది. అందుకే అడ్డుపడి ఆ 4 వ్యూహంలోకి వెళ్లకుండా ఆపగలిగాడు. దాని ఫలితం అభిమన్యుడు మరణించాడు. చీకటి పడిన తరువాత కృష్ణార్జునుడు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత అర్జునుడికి ఈ దుఃఖముతో కూడుకున్న వార్త అందింది అభిమన్యుని యొక్క మరణమును గురించి. ఆయన ఎంతో బాధపడి, ఇంతమంది వీరులు ఉన్నారు కదా, నా కొడుకుని ఎందుకు రక్షించలేకపోయారని అడిగాడు. సైంధవుడు అడ్డుపడ్డాడు అన్న విషయాన్ని ధర్మరాజు గారు చెప్పాడు. ఆయన నిజానికి ముందు వెనకల ఆలోచించలేదు. ఆలోచించకుండా తన దగ్గర గాంధీవమున్నదని, తనకి దివ్యాస్త్రములు ఉన్నాయని, తనకి పౌరుష ప్రతాపములు ఉన్నాయని తొందరపడిపోయి ప్రతిజ్ఞ చేసేశాడు. అది ఏదో ఒకలా అని ఊరుకుంటే ఇంకొకలా ఉండేది. చాలా తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞలు చేసేశాడు. అందులో ఆయన అన్నాడు, రేపు రాత్రి లోపల సైంధవుడు వచ్చి ధర్మరాజుని శరణు వేడినా వదిలిపెట్టేస్తా, నన్ను శరణు వేడినా వదిలిపెడతా, దేశం వదిలిపెట్టి పారిపోయినా, యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయినా వదిలిపెట్టేస్తా, భీరువు కాబట్టి. కాదు, శ్రీకృష్ణ పరమాత్మని శరణన్నా వదిలిపెడతా. ఈ 4 మార్గములను ఎంచుకోకుండా రేపు కాని ఒకవేళ సైంధవుడు యుద్ధానికి వస్తే రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి యొక్క తల తెంచేస్తాను. అలా నేను తల పడగొట్టలేకపోతే, సైంధవుడిని చంపలేకపోతే, గురుద్రోహం చేసిన వాడికి ఎంత భయంకరమైనటువంటి పాతకం అంటుకుంటుందో నాకు అంత పాతకం అంటుకుంటుంది. గౌరవానికి యోగ్యులైనటువంటి వాళ్ళని నింద చేస్తే ఎటువంటి పాపము సంక్రమిస్తుందో అటువంటి పాపము నాకు సంక్రమిస్తుంది. నేను రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుని యొక్క తల తరగకపోతే ఈ పాపములన్నీ నాకు కట్టి కుడిపినటువంటి కారణం చేత నేను దుర్గతులను పొందుతాను. దుర్గతులు అంటే శరీర పతనానంతరము కూడా ఉత్తమగతులకు వెళ్ళను, దుర్గతిని పొందుతాను. సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి కాని సంహరించడం అన్నది జరగకపోతే గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో దూకేస్తాను. కౌరవులకి ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకోటి ఉంటుందా? ఈ వార్త కౌరవ శిబిరానికి వెళ్ళింది. నేను ఒక్కడనే దొరికానా అర్జునుడికి? మీ అందరూ చంపలా అభిమన్యుణ్ణి? నా మీద ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నేను పారిపోతానన్నాడు. దుర్యోధనుడు దీన్ని సావకాశంగా వాడుకోవాలనుకున్నాడు. ఒక్కనాటికి నువ్వు పారిపోక్కర్లేదు, మేమందరం ఉండగా పారిపోవలసినటువంటి అగత్యం నీకేమిటి? రేపు నిన్ను యుద్ధంలో రక్షించే పూచి మాది. ఎందుకని? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇంతమంది కలిసి సైంధవుడు అర్జునుడికి దొరకకుండా చూసుకుంటే చాలు, ఇంకేం చేయగల. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది, అంతే కదా, అయిపోయింది భారత యుద్ధం. అర్జునుడు గాంధీవం పట్టుకుని అగ్నిలో దూకేశాడు అనుకోండి, ఇంకేం భారత యుద్ధం? ఇంత గొప్ప అవకాశాన్ని వైరిపక్షానికి ఇచ్చేశాడు. ఇచ్చేసి కృష్ణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏమిటి ప్రతిజ్ఞ బావా? కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, ఇంత ప్రతిజ్ఞ చేశాడేమిటి అనుకుంటున్నావా కృష్ణ? నువ్వు ఉండగా నాకు భయమా, అందుకే చేశానన్నాడు. ఎంత నమ్మకమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. ఆయన ఉన్నాడని నమ్మి చేసేశాడు, అంతే ప్రతిజ్ఞ. ఇప్పుడు ఎవరు కాపాడుకోవాలి? అయితే ఏదో తెంపరితనం కాదు, ధర్మం ఉంది, భక్తి ఉంది.
కాబట్టి ఇప్పుడు కాపాడుకోవలసిన అగత్యం ఎవరి మీదకి వెళ్ళింది? కృష్ణ పరమాత్మ మీదకి వెళ్ళింది. నీ సహకారం నాకు లేకపోవడం అన్న మాట ఎందుకుంటుంది? నీ సహకారం నాకు సర్వకాల సర్వావస్థల ఎందు ఉంటుంది కాబట్టి కార్యం నెరవేరుతుంది. సైంధవ వధ చేస్తాను, నాకేం బెంగలేదన్నాడు. అని ఊరుకుంటే అయిపోను. ఊరుకోకుండా ఇంకో 2 మాటలు తగిలించాడు. కృష్ణ నీ మీదొట్టు, చంపేస్తాను సైంధవుని. గాంధీవం మీదొట్టు, నా దగ్గరున్న దివ్యాస్త్రములన్నింటి మీద ఒట్టు, నీ సహకారం ఉండగా ఎందుకు చంపేస్తాను. ఇంకోసారి ఉలిక్కి పడ్డం కృష్ణ పరమాత్మ వంతై. ఈలోగా ఈ సైంధవుడికి కౌరవులందరూ కూడా రక్షణ కల్పించడానికి అంగీకరించారనేటటువంటి వార్త గూఢచారుల ద్వారా కృష్ణ పరమాత్మకు అందింది. కానీ మీరు మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ద్యోతకమవుతుంది. అన్ని సమస్యలు తన తలకెత్తుకుంటాడు. భక్త సంరక్షణ భారాన్ని తన తలకెత్తుకుంటాడు. ఇంత ఎత్తుకుని నాకిది కుదరలేదు అని చెయ్యవలసిన పనిని మాత్రం వదిలిపెట్టడం. తాను ఇంత క్లేశంలో ఉండి అర్జునుడిని రేపు ఎలా రక్షించుకోవాలన్నది ప్రధానం. అయినా చెల్లెలు సుభద్ర దగ్గరికి వెళ్ళి ఊరడించడం మాత్రం మర్చిపోలేదు. ఆమె పుత్రశోకంతో బాధపడుతోంది. అందుకే చెల్లెలి దగ్గరికి వెళ్ళి ఊరడించాడు మహానుభావుడు. కృష్ణ పరమాత్మ దారుకుణ్ణి పిలిచి, చూశావా అర్జునుడు ఎటువంటి ప్రతిజ్ఞలు చేసేశాడో అని బాధపడి అర్జునుడి యొక్క మందిరానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అర్జునుడు చాలా హాయిగా, స్థిమితంగా, సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడిని పిలిచి, అర్జున, రేపు అంత గొప్ప కార్యాన్ని సాధించవలసి ఉందే, నువ్వు ఇలా కూర్చున్నావు కదా అని దర్భశయ్యని ఏర్పాటు చేశాడు. దర్భ పరమ పవిత్రం కదా, దానికి అమృత స్పర్శ ఉంది. అందుకని అది లౌకికమైనటువంటి శయ్య కాదు. దాని వలన ఏమవుతుంది అంటే కృష్ణ పరమాత్మ అనుకున్న కార్యాన్ని చెయ్యడానికి వీలు కలుగుతుంది. ఆయన ఏదో చెయ్యాలనుకున్నాడు. అందుకని పవిత్రమైనటువంటి ఒక దర్భశయ్యని కల్పించి దాని మీద అక్షతలు, గంధము, పుష్పము మొదలైనవి అలంకారం చేసి, అర్జున, ఇవాళ రాత్రి నువ్వు ఈ దర్భశయ్య మీద పడుకుని నిద్రపో అన్నాడు. అలాగేనన్నాడు. అర్జున, నువ్వు ఈ మధ్య యుద్ధానికి వచ్చినప్పుడు చెయ్యవలసిన ఒక ప్రధాన కార్యాన్ని చెయ్యడం లేదు. ఆయుధ పూజ చెయ్యాలి ప్రతిరోజు తిరిగి వచ్చాక. ఆయుధ పూజ విస్మరించావు. పడుకోబోయే ముందు రాత్రి యుద్ధవీరుడు పూజ చేసి పడుకోవాలి. నువ్వు పూజ చెయ్యట్లేదు కాబట్టి నువ్వు ఆయుధ పూజ చేసి పరమేశ్వర ఆరాధనం చేసి పడుకో ఇవ్వాలి ఈ దర్భశయ్య మీద అన్నాడు. అంటే ఆ అర్జునుడి నమ్మకం అటువంటిది. ఈ మాటలు చెప్తూ కృష్ణుడు ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. బావా, ఇంకా మళ్ళీ వేరే పరమేశ్వరుడి పూజ ఏమిటి? నీకు పూజ చేస్తే ఆయనకి చేసినట్టే అని గంధం తీసుకొచ్చి ఆయనకి రాశాడు. రాసి ఆయన మీద అక్షతలు వేసి పువ్వులు వేశాడు. ఏదో అలవోకగా చేసిన పని కాదు, ఏదో హేళనకి కాదు, పరిపూర్ణ విశ్వాసం. భగవానుడు కృష్ణుడే, ఆయన అండ ఉండగా నాకు ఇబ్బంది ఏమిటి? కృష్ణుడికి గంధాక్షతలు సమర్పించి పూజ చేశాడు. చేసి పడుకున్నాడు. ఆయన మహానుభావుడు తిన్నగా వెళ్ళి తన చెయ్యి చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ తన గదిలో. ఆయనకి నిద్రపడుతుందా? అర్జునుడు నిద్రపోయాడు, కృష్ణుడికి నిద్రపట్టలేదు. రేపు ఎలా అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ పూర్తి చేయించడం? ద్రోణుడు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు, ఎందుకంటే భీష్ముడు పడిపోయేటప్పటికి. ద్రోణుడు సామాన్యుడా? ఆయన వంటి విలుకాడు ఎక్కడున్నాడు? ఆ రోజుల్లో అందరూ ఆయన శిష్యులే. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు ప్రతివ్యూహాన్ని రచిస్తాడు. ఎటువంటి వ్యూహాన్ని రచిస్తాడు? అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడానికి చీకటపడిపోతుంది. అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు, అలా బిగిస్తాడు. కాబట్టి దాటడం శక్యం కాదు. సైంధవుణ్ణి చంపాలంటే సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అసలు వెళ్ళేటప్పటికి సమయం అయిపోయింది అనుకోండి, వ్యవహారం కుదరదు. అర్జునుడు అగ్ని ప్రవేశం చెయ్యాలి. తాను ఉండగానే జరిగిపోతే ఇంకే భక్త సంరక్షణ దీక్షాతత్పరుడు ఎలా అవుతాడు? అందుకని నిద్రపోనివాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. దారుకుణ్ణి పిలిచాడు. పిలిచి, దారుక, నువ్వు నా ఆయుధాలు కూడా ఎందుకైనా మంచిది రథంలో పెట్టు అన్నాడు. అంటే అవసరమైతే సైంధవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్జున ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞే చెప్పాడుగా. తాను యుద్ధానికి సిద్ధపడిపోయాడు. మనసులో సిద్ధపడిపోయి ఎంత దూరం లెక్క కట్టాడో, ఎంత స్థితప్రజ్ఞుడై లెక్క కట్టాడో మహానుభావుడు.
ఎంతంత గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారో. ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క సమయంలో ఇచ్చినటువంటి ఆలోచన అండి వాళ్ళ యొక్క పరిశీలన శక్తి జీవితాల్ని తిప్పేస్తుంది. పెద్దవాళ్ల మాట పెరుగు ముద్ద అన్న సామెత ఎందుకు వచ్చింది? పెద్దలు చెప్పినటువంటి మాట శిరోధార్యమై ఉండాలి జీవితంలో. అది అలా ఉండడం సంస్కారము చేత వస్తుంది. అంతేగాని అందరి మాటకి ఒకే విలువ ఇస్తే దానికి గౌరవం అన్న మాట ఎందుకు అన్వయం అవుతుంది? అందుకే ఆ పరిశీలించి సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు కొంతమంది ఎందే ఉంటాయి. మహానుభావుడు ఎంత దూరం లెక్క కట్టాడో నిద్రపోకుండా కృష్ణ పరమాత్మ. రేపటి రోజున జరగవలసిన యుద్ధంలో అర్జునుడికి కొంత తేజస్సు అధికంగా సమకూడాలనుకున్నాడు. నిద్రపోతున్న వాణ్ణి నిద్రపోతున్నట్టుగానే యోగశక్తి చేత కైలాసానికి తీసుకెళ్లి శివదర్శనం చేయించి పాశుపతాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగ ఉపసంహారములను అస్త్ర విద్యను గరపించి వెనక్కి తీసుకొచ్చాడు. ఆయనకి తెలియదు కృష్ణుడు తీసుకెళ్ళాడు. నేను కలొచ్చిందనుకున్నాడు. ఆయన పడుకుని మరనాడు లేచి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నిజంగా జరిగిందేమో అన్నంత గొప్ప కలొచ్చిందన్నయ్యా అన్నాడు. నీకంతే తెలుసురా, రాత్రంతా నిద్రపోకుండా చేసిన వాడిని నేను కష్టపడి. కాబట్టి మహానుభావుడు ఆ అర్జునుడిని తీసుకుని రథం మీద యుద్ధానికి బయలుదేరాడు. ద్రోణాచార్యులు వారు తక్కువడా, అంత అమాయకుడా సైంధవుణ్ణి తీసుకొచ్చి అప్పచెప్పేయడానికి? ఆయన మొత్తం సైన్యంలో అపారమైనటువంటి బలం కలిగినటువంటి ఏనుగులు 14,000 ఏనుగుల్ని సిద్ధం చేశాడు. 60,000 రథాలు సిద్ధం చేశాడు. 1,00,000 గుర్రాలు, 10 లక్షల మంది సైనికులు, 24 కోసుల పొడవు 10 కోసుల వెడల్పు ఉండేటటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. దానికి గర్భంలో మళ్ళీ పద్మ వ్యూహాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి అది మధ్య నుండి మొన వరకు సూచి వ్యూహాన్ని పన్నాడు. ఇన్ని వ్యూహాలు పన్ని ఆ వ్యూహం మధ్యలో సైంధవుణ్ణి నిలబెట్టాడు. నిలబెట్టి ఆయన చుట్టూ మళ్ళీ భూరిశ్రవసుణ్ణి, కర్ణుణ్ణి, శల్యుణ్ణి, అశ్వత్థామని, కృపాచార్యుణ్ణి, వృషసేనుణ్ణి నిలబెట్టాడు. అంటే అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. తానే స్వయంగా ఆ వ్యూహానికంతటికీ ముందు నిలబడి ఉన్నాడు. ద్రోణుణ్ణి దాటితేనే లోపలికి వెళ్ళడం. అసలు ముందు ద్రోణుణ్ణి దాటాలి. ద్రోణాచార్యులు వారిని దాటడం అంటే అంత తేలికైన విషయమా? అసలు ఆ ద్రోణుడి దగ్గరే చాలా సమయం అయిపోయింది. ఎంత భీకరమైనటువంటి యుద్ధం జరిగిపోయింది ఆ రోజున అంటే గుర్రాలు అలిసిపోయి ఆ గుర్రాలు ఇంకా రథం లాగలేకపోయి. ఎందుకంటే ద్రోణాచార్యుల వారితో యుద్ధం అంటే మాట్లాడి, పైగా ఆ రోజు అర్జునుడిని గెలవడం కాదు, అర్జునుడిని పడగొట్టడం కాదు, అర్జునుడికి సైంధవుడు దొరకకుండా సాయంకాలం వరకు ఆపితే చాలు లోపలికి వెళ్లకుండా. అందుకే ప్రాణాలు ఒడ్డేశారు కౌరవ సైనికులు. ఇన్నింటిని దాటాలి. అవతల వేళ దాటిపోతుంది, ఇవతల గుర్రాలన్నీ అలిసిపోయి వాటికి నీళ్లు కావలసి వచ్చాయి. యుద్ధ భూమిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఆయన శక్తి, ఆయన ఉత్సాహాన్ని చూసుకుని ఆనందపడతాడు. బావా ఇప్పుడే సృష్టిస్తాను నీళ్లని, అద్భుతమైనటువంటి బాణములను భూమిలోకి ప్రయోగిస్తే భూమిలోంచి నీరొచ్చి ఒక సరోవరం కింద ఏర్పడితే అది ఒడ్లు దాటకుండా దానికి అడ్డుగట్ట కట్టాడు. కృష్ణ పరమాత్మ రథానికి విడిపించి గుర్రాలకి నీళ్లు పెట్టి సేద తీర్చి మళ్ళీ రథానికి కట్టాడు. తీరా సైంధవుడి దాకా వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. ఇక సూర్యాస్తమయానికి కొద్ది క్షణాల వ్యవధి ఉందంతే. ఇంతమందిని దాటాలి. అసలు ఎవరు అర్జునుణ్ణి కాలు చెయ్యి కదపని పట్ల అలా వేసేస్తున్నారు బాణాలు. అటువంటి సమయంలో సైంధవుణ్ణి సంహరించడం ఎలా కుదురుతుంది? సాధారణంగా ఎవరికైనా అటువంటప్పుడు తీవ్రమైన ఉద్విగ్నతలో ఉంటారు. అబ్బా అయిపోతే బాగుండు సూర్యాస్తమయం, కొద్ది క్షణాలుందంతే. ఇంకా అటువంటి పరిస్థితులలో కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడి వంక చూసి ఒక మాట అన్నాడు. అర్జున, ఇప్పుడు సైంధవ సంహారం చెయ్యాలంటే ఒకే ఒక్క అవకాశం. సైంధవుడు ఎత్తుగా లేచి నిలబడాలి, కనబడేటట్టు. మధ్యలో లేచి నిలబడ్డాడానికి దొరికేశాడు, కంఠం తరిగేస్తాం. వాడు లేవాలి పైకి. వాడు లేవాలంటే ఒక్కటే ఆధారం, సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడిపోయినట్టు కనపడాలి. కనపడితే ముందు వాడికే ఉత్కంఠ,
ఎందుకంటే అమ్మయ్య బతికిపోయిన, సూర్యాస్తమయం అయిపోయి చీకటి వచ్చిందా అని నిక్కి చూస్తాడు పైకెక్కి. వెంటనే బాణం వేసుకోటే నేను మాయాతిమిరాన్ని కల్పిస్తాను. ఇది ఒక నరుడిగా ఎలా చేయగలదండి? ఒక మాయాతిమిరాన్ని సృష్టిస్తా, అది అడ్డొస్తుంది, నల్ల మబ్బు. అసలే చీకటి పడుతోంది కదా, ఇంకా ప్రదోషం వేళ వస్తోంది, సూర్యాస్తమయం అవ్వాలి. ఆ మబ్బు అడ్డేటప్పటికీ చీకటి పడిపోయినట్టు కనపడుతుంది. కనపడగానే సూర్యాస్తమయం అయిపోయిందని వాళ్ళు భ్రాంతిలో ఉంటారు. అయిపోయిందన్న కబుర్లు వస్తాయి. అయిపోయిందా అని వీడు నిక్కి చూడడానికి పైకి ఎక్కి చూస్తాడు. ఆ తిమిరం తొలగిస్తా, నువ్వు ఇక్కడ బాణం వేసి అని. ఎలమి తేరి మీద నిలుచుండి పడమర రర్రెత్తి చూచుచున్న ఈ దురాత్ము మస్తకంబు దునుము అసలకయని అర్జునునికి చూపే సైంధవుని మురారి. వెంటనే మాయాతిమిరాన్ని కప్పాడు. ఆయన లెక్క కట్టినట్టే సైంధవుడు బలహీనతో రథం ఎక్కి ఒక్కసారి అలా తలెత్తి ఆ పశ్చిమ దిక్కు వైపు చూసి అమ్మయ్య అయిపోయిందా సూర్యాస్తమయం అన్నాడు. మబ్బు తొలగింది, సూర్యప్రకాశం వచ్చింది. అయ్య బాబోయ్ దిగబోయాడు. అర్జునుడు బాణం వేసేశాడు, తలకై దిగిపోయి బతికేశాడు అర్జునుడు. బతికేసిన తరువాత ఊరుకోలేదు కృష్ణుడు. అర్జున అర్జున, ఆ తల కింద పడకూడదు, దాన్ని అలాగే బొంతులాడు ఆకాశంలో. దాన్ని బాణం వెనక బాణం, బాణం వెనక బాణం వేసి అలా బంతులు ఆడుతూనే ఉన్నాడు. ఇలా ఎంతసేపు బంతులాడాలి నేను, ఎందుకు ఇది కింద పడకూడదని అడిగాడు. అడిగితే అది సర్వజ్ఞత్వం, అది ఈశ్వరుని యొక్క లక్షణం. ఆయనకి ఒకటి తెలియడం ఒకటి తెలియకపోవడం ఉండవు. కాబట్టి అప్పుడు అర్జునుడితో చెప్పాడు, సింధు దేశానికి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన సంతానాన్ని అభిలషించి చాలా గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలితంగా ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు చిన్నతనంలో ఆడుకుంటున్నప్పుడు అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాడు పెద్దయిన తరువాత యామరపాటులో ఉండగా ఒక ఉత్తముడైనటువంటి వీరుడు ఇతని తల తరిగేస్తాడు అని చెప్పింది. తన కొడుకు యామరపాటులో ఉండగా ఎవడైనా చంపేస్తాడేమో అన్న భయంతో అలా చంపకుండా ఉండేటట్టు చేయడానికి వృద్ధక్షత్రుడు అన్నాడు, యామరపాటులో ఉండగా నా కొడుకు తల నేల మీద పడేటట్టు ఎవడు కొడతాడో వాడి తల 100 వక్కలైపోతుంది అన్నాడు. కాబట్టి ఎవడు ఇంకా వాడి జోలికి వెళ్ళడుగా అని. అందుకు నా తల కింద పడకూడదు. ఇప్పుడు నువ్వు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు. అందుకు నిన్న కైలాసానికి తీసుకెళ్లి శివానుగ్రహం నీకు సంపాదించి పెట్టింది అదొక్కటే. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఈ తలకాయని తీసుకెళ్లి శమంతక పంచకం దగ్గర వీళ్ళ తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు, పద్మాసనం వేసుకుని ఉన్నాడు. ఈ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి తల శమంతక పంచకంలో కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి ఆ సైంధవుడి తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క తొడ మీద పడేటట్టుగా కొట్టు. దాని సంకల్పం చేస్తే అస్త్రం అలా పనిచేస్తుంది. అలా కొట్టు. వెంటనే అలా సంకల్పం చేసి కొట్టాడు ఆ తలని. ఆ తల తిన్నగా వెళ్ళి శమంతక పంచకంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుని యొక్క తొడ మీద పడి ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. అప్పటికే దాన్ని బాణాలతో బంతులాడేమో నెత్తుటి ముద్దగా ఉంది. అది కొడుకు శిరస్సే అని చూసుకోలేదు. చీ తల అని ఇలా తోహించాడు. ఎవరు కింద పడేశాడో వాడి తల కదా 100 వక్కలవుతుంది. అధర్మాత్ముడైన కొడుక్కి రక్షణ పెట్టాలనుకున్న తండ్రి తల 100 వక్కలైపోయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.